హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుడివాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి ముందే చికెన్ వాష్ చేసుకున్నాను, అలాగే బియ్యం చూడండి. దానికి మసాలాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా. ఇప్పుడు వచ్చేసి నేను బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క, సాజీరా, ఇలాచి మసాలాలన్నీ వేసుకోండి. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే అది కూడా యాడ్ చేయండి. నా దగ్గర లేదు, నేను వేయలేదండి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పుదీనా వాష్ చేసుకొని అది కూడా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకుని ఫ్రెష్ పుదీనా వేసుకున్నట్టయితే మీకు బిర్యానీతో స్మెల్ అనేది చాలా బాగా ఉంటుందండి. అది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేయండి. ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇప్పుడు నేను 2.5 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అది మరిగే వరకు పక్కకు మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నామండి. చిన్న బాండి పెట్టేసి దాంట్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, ఇలాచి, లవంగాలు ఇవన్నీ వేసుకోండి. మసాలాలు అవి కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి అది మరిగింది కదా, రైస్ వేసేసుకొని కుక్కర్ అయితే క్యాప్ పెట్టేసాను. తర్వాత బాండి పెట్టుకొని కొద్దిగా చికెన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. దాంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే పుదీనా తరుగు వేసుకోవాలండి. కొద్దిగా ఫ్రై చేసుకోండి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకోండి. ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర వేస్తే బాగుంటుందండి. నేను ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే వేసేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్ దండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 అవర్ సోక్ చేసుకున్నానండి. సాల్ట్ వాటర్లో చికెన్ మంచిగా ఉడుకుతుందని ఆ చికెన్ వేసేసి ఫ్రై అనేది చేస్తానండి. దాంట్లో తగినంత ఉప్పు, రుచికి సరిపడా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్నామని చూడండి. కాసేపు అయిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలిందండి. ఒక పక్క రైస్ అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టాలండి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత రుచికి సరిపడ కారం, అందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, అది చాలా స్పైసీగా ఉంటుందండి. చూడండి, తర్వాత కాసేపట్లో మన ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ.